నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారిపై రాజద్రోహం కేసు. ఆనమ్మ గారు సంచలన కామెంట్స్. రగిలిపోతుంటే వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పి ఆయన అండం వెనుక అంశం ఏంటి? రావణకు మద్దతు ఇస్తానన్నా జగన్పై దేశద్రోహం కేసు పెట్టొచ్చు, రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారుతున్నారా? ఆయన మాట్లాడిన మాటలు. మరి వైసీపీ అమరావతి ప్లాన్ ఏంటి? ఇది 29లో గట్టెక్కిస్తుందా? ఇది బాగా జరుగుతున్న చర్చ. మరొక వైపు రాజధాని రైతులకు అందరికీ కూడా కూటమి పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పి మరొక ప్రచారం జరుగుతుంది. భూములన్నీ కూడా ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఏమనంటున్నారో వాళ్ళకి ఏదో డెడ్ లైన్ ఇచ్చారని, ఆ టైంలో కానీ ఇవ్వకపోతే వాళ్ళే తీసుకుంటారని, వాళ్ళే ఎక్వైర్ చేసుకుంటారని అదొకటి నడుస్తుంది. మళ్ళీ తెరపైకి రుషికొండ. అక్కడేవో కొత్తగా మళ్ళీ ఒక 7 ఎకరాల్లో ఎంతో భవనాలు నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు రుషికొండ అది చేశారు, ఇది చేశారని మళ్ళీ ఈ జీవోలో ఏంటి, ఎందుకు ఈ ఆలోచనలు చేస్తున్నారు? దీని మీద వైసీపీ ఎలా ఉంటుంది? మరి ఒక జనసేన కూడా ఏదో కేసు ఒకటి నడుస్తున్నది. అందులో సుప్రీంకి సిట్ అండి. సాయి కృష్ణ కేసులో కొత్త మలుపు. గుణదల వరకు వెళ్ళిందట. లింక్స్ అన్నీ కూడా ఉన్న సమాచారం, వస్తున్న వార్తల నేపథ్యం గుణదల వరకు బాడీ వెళ్ళింది అని చెప్పి వాళ్ళకి అంతవరకు లింకులు దొరికినాయి టెక్నికల్గా. సో అక్కడి నుంచి మరి ఎలా అయిందో ఈయన చెప్పట్లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరొక వైపు రావణ అంశం తెలిసిందే కదా, అది రావణ కాష్టంలాగా కాలుతానే ఉన్నది. వాళ్ళ వైఫ్ని అదుపులోకి తీసుకున్నారట. చాలా కీలకమైన వికృతమైన వీడియోలన్నీ కూడా డేటా రికవర్ చేశారట. ఆ కీలక చాటింగ్లు చేశారు, ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు. మరి దీనికి వైసీపీకి సంబంధం ఏంటి? రావణకి వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే నిన్న కొడాల నాని గారు మాకు అతనికి సంబంధం ఏంటి, అన్యాయంగా పెట్టారన్నాను తప్పించి మా పార్టీ వాళ్ళు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చెప్తున్నాడు ఆయన. కొడాల నాని గారు అయితే ఆయన ఆ క్యాస్ట్కి సంబంధించిన అతను, ఆ పార్టీకి సంబంధించిన ఆయనే అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు చెప్పడం. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఆయన ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. తిరునగర్ జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పరిగిశెట్టి కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే నాగార్జున యాదవ్ గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా జోష్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని ఆనమ్మ గారు మాట్లాడడం, అసలు ఎటు వెళ్తున్నది రావణ అంశం అన్నది? ఇప్పుడు వర్మ గారు, నేను అంటే రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఒక క్షణం పక్కన పెడితే, ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా జస్ట్ మనం ఒక్కసారి ఇవన్నీ ఇందాక మీ ఇంట్రొడక్టరీ రిమార్క్స్ చూసాను వర్మ గారు. నాకు అనిపించింది ప్రాబబ్లీ మీరు కొంచెం బుద్ధి పద్ధతిగా మెల్లిగా చెప్పారేమో అని అనిపించింది. సో నేను అంత మెల్లిగా అంత పద్ధతిగా చెప్పకపోయినా ఒక టీచర్గా, రాజకీయ నాయకురాలుగా కూడా కాదు, ఇప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం వర్మ గారు కదా. సో మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పరిమితులు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా మనం వాటిని, అంటే ఆ గీత అంటాను చూసారా, ఆ గీత ఎప్పుడు దాటకూడదు. మీకు గుర్తుంటే వర్మ గారు, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మీ డిబేట్స్ లో ఉన్నప్పుడు కూడా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంత ఏమంటారు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిన సందర్భాలు ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ గా వాళ్ళని వారించేవారు. కానీ నేను ఎప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లైన్ వర్మ గారు. ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ డిసెంట్ తెలియజేసేటువంటి ఒక అధికారం ఉందండి, ఒక హక్కు ఉంది, అందులో ఏ డౌట్ లేదు. మీరు ఇందాక అన్నారు చూసారు, ఒక మాట మాట్లాడారు వర్మ గారు, ఏంటది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఎస్, రాజ్యాంగం మన అందరికీ అది కల్పిస్తుంది కదా అని చెప్పి మనం ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడామనుకోండి, సమాజంలో మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మిగులుతాం. దాన్ని మీరు రాజద్రోహం అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, కీప్ ఇట్ అపార్ట్. కానీ సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తెలుసుగా వర్మ గారు, ఇదివరకు ఏం చేసేవారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని గ్రామ బహిష్కరణ లేకపోతే అలాంటివి చేసేవారు కదా. అలాంటివి మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొస్తున్నారేమో అని అనిపించింది. సో ఇదంతా నేను రాజకీయ నాయకురాలుగా చెప్పట్లేదండి, ఒక నార్మల్ పర్సన్ గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని మాత్రమే చెప్తున్నాను వర్మ గారు. నౌ కమింగ్ టు పాలిటిక్స్, డెఫినెట్ గా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, అలానే మీరు నన్ను ఆహ్వానించింది కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాబట్టి, సో ఖచ్చితంగా నేను ఇవాళ రోజున
రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాకు పని పడలేదా వర్మ గారు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్లాన్లు వేసుకుంటూ కూర్చోడానికి? ఇంకా మీ పైన మీద చూస్తున్నా ప్లాన్ ఏంటి? ఏం ప్లాన్ ఉంటుంది సార్? మాకేం ప్లాన్ సార్? మాకెందుకు సార్ ప్లాన్? మాకున్న పనులే చేస్తున్నాం చేయలేక. వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని వాళ్ళ రోజున దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి దాన్ని ప్రాపర్ చేసి ఎక్కడికక్కడ వ్యవస్థల్ని సరిచేసి సంక్షేమం అభివృద్ధి అన్ని కరెక్ట్ గా ముందరికి తీసుకెళ్తూ శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనులను మళ్ళీ మేము కౌంటర్ ఇచ్చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని మళ్ళీ తిరోగమనం దిశగా తీసుకెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే దాన్ని నల్లిఫై చేసుకుంటూ మాకున్నటువంటి పనులే చాలా ఉన్నాయి వర్మ గారు. ఇంకా కూర్చొని అక్కడ అసలు ఎగ్జిస్టెన్స్ లేనటువంటి మనుషుల గురించి ఎగ్జిస్టెన్స్ లేనటువంటి పార్టీల గురించి కూర్చుని మేము మళ్ళీ కూర్చుని ప్లాన్లు వేయాలి స్ట్రాటజీలు వేయాలా? భలే చెప్తారు వర్మ గారు మీరు. అంత టైము మాకు లేదు, అంత అవసరమో మాకు లేదంటున్నాను సార్. నిజంగా ఒక మాట చెప్తాను వర్మ గారు, మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది అవునా? అవును. వెండటా పాలిటిక్స్ అంటే కక్ష రాజకీయాల్ని మేము ఏ రోజున చెయ్యలేదు, చెయ్యాలనేటువంటి ఉద్దేశంలో మేము లేవు. అలా గనక చేసేవాళ్ళమే అయితే ఇవాళ ఈ రకంగా పేట్రేగిపోయి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రాబబ్లీ మాట్లాడగలిగేటువంటి వాళ్ళు కాదేమో వర్మ గారు. ఎందుకంటున్నా అంటే మా విధానం అది కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కీర్తన గారు కావచ్చు, ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కావచ్చు, చాలా సందర్భాల్లో నేను కృష్ణాంజనేయులు గారు చాలా ఐ థింక్ డిఫర్ అయినటువంటి సందర్భాలు కొన్ని కోకొల్లలు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. కానీ ఏ రోజున కూడా గీత దాటలేదు. నాకు తెలుసు ఆయన దాటలేదు, నేను దాటలేదు. వీ నో అవర్ లిమిటేషన్స్, వీ హోల్డ్ అవర్ టంగ్స్ అండ్ వీ నో హౌ టు టాక్. కానీ ఇష్టారీతిన మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనేయడం, లేకపోతే మాకు నోరుంది కదా మేము మాట్లాడేసాం, అయ్యో మమ్మల్ని వాళ్ళ రోజున మమ్మల్ని అరెస్ట్ చేస్తారండి ఎందుకంటే మేము మాట్లాడామనండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వర్మ గారు? కాదు ఏంటి మీతో కాదు. ఇప్పుడు కొడాలి నాని గారు డైరెక్ట్ వీడియో పెడుతున్నారు, అది తెలుగుదేశం పార్టీతో రావడానికి సంబంధాలు ఉన్నాయని పెడతారు. సరేలేండి. ఇప్పుడు సార్ 2 సంవత్సరాలు ఎక్కడ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కనపడ్డాడు సార్ మీకు? ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదటండి సార్. వర్మ గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు వద్దు, ఆయనకి గుండెల్లో బాగోకే కదా రెస్ట్ తీసుకున్నారు, నా గుండెల మీద చేసుకోవడం ఏంటి? ఆయన మంచిగా కోలుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం వర్మ గారు. అబద్ధాలు చెప్పకుండా ఉంటే, పిచ్చి పనులు చేయకుండా ఉంటే, ప్రజల నుంచి తిట్టించుకోకుండా ఉంటే ఆరోగ్యంగా సంతోషంగా సుభిక్షంగా ప్రాస్పరస్ గా ఉంటాడు. ఇంకొంతమంది ఆయువు కూడా పోసుకొని ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు పడుతుందా? ఆనంద్ గారి మాటల వెనుక ఏంటి ఆంతర్యం? సార్ నేను ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే రావణో లేకపోతే ఇంకోళ్ళో లేకపోతే కొడాలనానో లేకపోతే రోజానో ఇలా దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ అండి. రేపు పొద్దున వర్మ గారు తప్పు మాట్లాడినా తప్పే, జోత్స్న తప్పు మాట్లాడినా తప్పే, కీర్తన తప్పు మాట్లాడినా తప్పే. నో డౌట్ అబౌట్ దాట్. అందులో ఏ విధమైనటువంటి శశభిషలు లేవు, ఏ విధమైనటువంటి మేమే ఇక్కడ కూర్చొని ఇంకా పెద్ద నేను ఇందాక చెప్పాను కదండి, అదో పెద్ద మేము పేపరు పెన్ను తీసుకొని పెద్ద అక్కడ స్ట్రాటజీలు వేయాలి, మళ్ళీ కూర్చొని ఆ మనిషి గురించి మేము ఇక్కడ ఆలోచించాలి. ఏం మాట్లాడతారు వర్మ గారు? చెప్పండి. వద్దు అలాంటి. ఒక నిమిషం వర్మ గారు, మీరు అసలు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దండి. మేము మా పనులు మాకున్నాయి అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ సిద్ధాంతం ఏంటి అని అంటే ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు మాకు ఇవాళ రోజున అధికారాన్ని ఇచ్చారు. మేము ఆ అధికారాన్ని కేవలం ప్రజల కోసం మాత్రమే ఉపయోగిస్తాం వర్మ గారు. కీర్తన గారు మీ వెర్షన్ ఏంటి? మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే వెళ్తున్నది అని ఒక మంత్రి మాట్లాడడం, ఎవరో ఏదో మాట్లాడారంటే అది వేరే అంశం. నాని గారేమో రావణ్కి తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆయన వీడియో పెడుతున్నారు. ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి ఇందులో ఇంకొక కీలకమైన అంశం, పవన్ కళ్యాణ్ గారిని ఈగల్ ఆఫీసర్ కలిసేడట, అప్పటి నుంచి కేసులు మారినాయి అని ఇంకొకటి మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, అది నడుస్తుంది. సార్ ఈరోజు పాకిస్తాన్ లో వర్షం పడుతుందంట సార్, దానికి కూడా కారణం మేమే సార్. ఏం సార్ ఈ పిచ్చివాగుడు? ఒకటైనా అర్థం చేసుకోవాలి, రావణ్ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఏదో ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతను జీవనోపాధి కోసమో ఇంకోటో చేస్తున్నాడు అనుకుందాం. ఫస్ట్ అలా అనుకున్నాం మేము. కానీ స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటిదాకా చూస్తే విషయం మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు మొత్తం కక్కుతూనే ఉన్నాడు ఆ అబ్బాయి. అండ్ ఇంకోటి ఏంటంటే విపరీత స్థాయికి వెళ్ళిపోయేసి రేషం గురించి అండ్ నక్సలిజం గురించి, టెర్రరిస్ట్ అటాకుల గురించి కూడా అతను ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో మనం అందరం కలుపు చూసాం. అండ్ అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఆ వీడియోస్ డెలిట్ కూడా అయిపోయాయంట.
మరి ఎవరు డిలీట్ చేస్తున్నారు, ఎవరు అతను వెనకుండి మాట్లాడిస్తున్నారో అది వైసీపీ పెద్దని చెప్పాలి. ఎందుకంటే వెనకేసుకొని వచ్చి ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ప్రశ్నిస్తున్నాం అని ప్రశ్న ఛానల్ సపోర్ట్ చేస్తున్నా వైసీపీ బ్యాచ్ చెప్పాలి. ఎందుకంటే ఒక దేశాన్ని, టెర్రరిస్టుల్ని, నక్సలిజాన్ని అండ్ వ్యక్తిగత విమర్శలని సపోర్ట్ చేస్తున్నారు అంటే మరి వాళ్ళు వైసీపీ వాళ్ళ నాకు తెలియటం లేదు. ఇది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి. ప్రశ్నించడం అంటే ఏంటి? వ్యక్తిగత విమర్శలు కాకుండా విధానపరంగా విమర్శలు చేస్తే, మేము అరెస్టులు చేస్తే మీరు ప్రశ్నించండి. అంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ లో ఏమైనా తప్పులు జరుగుతున్నాయి, నన్ను లేదంటే జోష్న అక్కను క్వశ్చన్ చేస్తే ఇక్కడ నాగార్జున యాదవ్ గారు మేము యాక్సెప్ట్ చేస్తాం. అదే వ్యక్తిగతంగా విమర్శలు దిగజారంటే అక్కడ స్టఫ్ లేదని మనకు అర్థమైపోతుంది. వాళ్ళ దగ్గర సత్తా లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడతారు. అండ్ ఇక్కడ పర్టికులర్లీ ప్రశ్న ఛానల్ నడుపుతూ రావణ్ అనే వ్యక్తి అలియాస్ బొచ్చల కూర జోసెఫ్ అంట ఆయన పేరు, ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏంటి మైనారిటీ క్రిస్టియానిటీ ఎస్సీ ఎస్టీ మీటింగ్ వాళ్ళని ఉద్ధరించి మాట్లాడడానికి వచ్చిన సభలో పెద్దల ఎదుట ఏం మాట్లాడాలో కూడా విఘ్నత లేకుండా చాలా నీచంగా దిగజారుడుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. సాటి జన సైనికురాలిగా, పార్టీ పర్సన్ గా అండ్ ఇక్కడ ఉన్న సొసైటీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మీకు తెలుసు. అటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే వ్యతిరేకత రాదా, కేసులు పడవా? దీంట్లో ఫస్ట్ తప్పు ఎవరు చేశారు? ఆ తప్పును ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు? మధ్యలో రావడానికి టీడీపీతో జనసేనతో ఏంటి సంబంధం? తప్పుని ఎండగట్టినది ప్రజలు, అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు అట్లా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు? కంప్లైంట్ రైజ్ అవుతున్నాయి, 1 కాదు 2 కాదు, దగ్గర 100 కంప్లైంట్ పైన వచ్చాయి. అతని పైన మనోభావాలు దెబ్బతిన్నాయి. అతను కనపరిచిన ప్రజలు ఎగరపడి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎందుకు అంత బాధ అనిపించింది ప్రజలకి? ఒక ప్రజానాయకుడిని అలా నువ్వు ఇష్టం వచ్చినట్టు సభ్య సమాజం సిగ్గుపడేలాంటి మాటలు, నీ భార్య పిల్లలు కూడా వినకూడని మాటలు, వాళ్ళకు నువ్వు చూపించుకోవాలని మాటలు నువ్వు మాట్లాడావు. ఈ రోజు వాళ్ళ భార్య వచ్చి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆవిడ వెనక్కి తిరిగి చూసి తన భర్త ఇస్తున్న ఛానల్ ద్వారా చూస్తున్నప్పుడు ఆవిడ మాట్లాడే మాటలు సభ్య సమాజం ఆమోదిస్తుందా? నా భర్త మాటలు కరెక్టేనా? ఈవెన్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా, జోష్నక్క మాట్లాడుతున్నా, మేము మాట్లాడే మాటలు ఒకసారి మా ఫ్యామిలీ వస్తున్న భయంతో మేము మాట్లాడతాం. మాకెంత బాధ, ఎంత అక్కసు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఆ కంట్రోల్ మాకుంది. మీ భర్త అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడూ ఆయన్ని క్రమశిక్షణలో పెట్టకుండా, కనీసం ఆయన తప్పు మాట్లాడుతున్నారని చెప్పకుండా, ఇప్పుడు వచ్చి అన్యాయంగా అరెస్టులు, అక్రమంగా అరెస్టులు, అయ్యో అబ్బబ్బా అని ఏడిస్తే ఏమవుతుంది? అది కూడా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లాగా. బోరగంట అనిల్ వైఫ్ వచ్చారు, వరారెడ్డి వైఫ్ వచ్చారు, సేమ్ అంతే. తప్పులు చేస్తున్నప్పుడు భర్తలు సమర్థించిన వ్యక్తులు వాళ్ళు అరెస్ట్ చేయగానే వచ్చేస్తున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్? ఒకసారి రీచెక్ చేసుకోవాలమ్మా. మీరు మీ ఇంట్లో మీ భర్త ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు సమర్థించచ్చా? బోరగడ్డ అయినా, వర్రారెడ్డి అయినా, రావణ్ అయినా కేసులు పడతాయి, అరెస్టులు అవుతారు, అది కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చి మీరు ఏడిస్తే ఏమీ కాదు, కంట్రోల్ పెట్టకుండా. ఓకే, రైట్. నాగార్జున యాదవ్ గారు, ఏంటి ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు పెట్టాలి, రావణ్ను వెనకేసుకుంటూ వస్తున్నారని చెప్పి మంత్రి ఆనం గారు మాట్లాడడం, మరొక వైపు కొడాలి నాని గారు అసలు మాకేంటి సంబంధం అని ఆయన అంటారు. ఈయనేమో ఆయనకి సంబంధం ఉంది, ఆయన మీద కూడా పెట్టాలని ఈయన అంటారు. అసలు ఎటువైపు వెళ్తుంది రావణ అంశం? రావణ్కి మీకు అసలు సంబంధం ఏంటి? 99 టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలండి. చాలా రోజుల తర్వాత మా జోష్నాక్ గారితో కలిసి డిస్కషన్స్ రావడం, మీ ఛానల్లో కూడా చాలా తర్వాత, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కీర్తన గారితో. సరే, రావణ్ గురించి వాటి గురించి మాట్లాడేటప్పుడు ఐ హోప్ జోష్నాక్ కూడా అదేవిధంగా అనలిస్ట్ గారు కూడా కాస్త వినాలి. ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. దాదాపుగా మీతో నాకు ఒక 10 ఏళ్ళ పరిచయం ఉంది కాబట్టి మీతో కూడా ఈ విషయం షేర్ చేసుకోవాలి. రావణ్ ఇష్యూ కంటే ముందు 2024 జూలై 29 ఆ టైంలో కుప్పం పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దానికి గల కారణాలు ఏంటంటే 2003లో చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినటువంటి నక్సలైట్ దాడిలో నాగార్జున యాదవ్కి ప్రమేయం ఉందని నా మీద వచ్చినటువంటి ఆరోపణ. నన్ను అరెస్ట్ చేశారు. సీరియస్లీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో బెంచ్ దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాగ్దాటిని వినిపించారు. సార్, దీని మీద తీవ్రంగా విచారణ చేయాల్సిందే, ఖచ్చితంగా నాగార్జున యాదవ్కి దానికి సంబంధం ఉందని మేము నొక్కి వక్కానిస్తున్నాం అని చెప్పారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు, అంతా బాగానే ఉంది, నాగార్జున యాదవ్ 95లో పుట్టాడు సార్, 2002, 2003కి అబ్బాయికి 7 ఏళ్ల వయసు, అసలు ఈ సంబంధాలు ఏంది? మీరు అసలు కేసు పెట్టేటప్పుడు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు కానీ కనీసం చూసుకోవాలా, లేకపోతే ఏమన్నా ఉందా? ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే మీరు కంప్లైంట్ తీసుకొని చేసేసేయడమా అని చెప్పి 49 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి స్టే ఇచ్చింది.
చెప్పండి సార్, మరి మా మావోయిస్టులతో నక్సలైట్లతో నాగార్జున యాదవ్ సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా గట్టిగా? సో ఎందుకు జరుగుతుంది ఇది? నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నాడు, నాగార్జున యాదవ్ ఆపేసేయాలి, ఇంకేం లేదు, దాంట్లో ఇదేం లేదు. ఇప్పుడు కంప్యూటర్ ఇక దాని గురించి చర్చకు వెళ్ళడం అంతకు బాగుండదు, ఎందుకంటే కోర్టులో నడుస్తుంది కాబట్టి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తా. తర్వాత ఇప్పుడు రావణ్ గురించి వచ్చింది. రావణ్ గురికి సంబంధించి మొదలు ఫస్ట్ చాలా క్లియర్ గా చెప్తానండి. రావణ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే మా పార్టీలో చాలా మంది అధికార ప్రతినిధులు ఉన్నారు, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాంట్లో మాట్లాడాలనుకుంటే వారందరూ మాట్లాడొచ్చు, దాంట్లో ఇబ్బందికరమైన అంశం లేదు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ కి సంబంధించిన ఇష్యూలో వారి వైపు నిలబడింది కానీ ఒక్క రావణ్ అనే కాదు, ఈ విషయంలో కృష్ణాంజనేయులు గారి మీదకి వచ్చినా, లేకపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు వచ్చో, లేకపోతే మరొకరికి విభేదం వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఇదే ఉపా చట్టం పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలబడుతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగం వచ్చినటువంటి హక్కు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, రావణ్ హిందూ మతం మీద విమర్శలు చేశాడు, లేకపోతే హిడ్మా గురించి మాట్లాడారు, అందుకని ఈ కేసులు అని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడింది ఎప్పుడు? 2025 నవంబర్ 18వ తేదీన. ఆ తర్వాత ఇప్పటికి ఎన్ని రోజులైంది? పిఠాపురంలో ఒకసారి కేసు పెట్టారు. అప్పుడు ఎట్లా రావణుడి గురించి కానీ, రాముడి గురించి కానీ, సీతమ్మ తల్లి గారి గురించి కానీ కేసు పెట్టలే. అప్పుడు జరగల. తర్వాత ఇమీడియట్ గా సర్పవరంలో కేసు, అప్పుడు కూడా ఈ అంశాలు రాలా. ఇమీడియట్ గా పాయకారావుపేట కేసు, అప్పుడు రాలా. ఇమీడియట్ గా మచిలీపట్నంలో కేసు, ఇది రాలా. ఎందుకు రాలా? అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళ సెక్షన్స్ ఏవి పెట్టినా కూడా ఆ సెక్షన్స్ అన్ని బిలో 7 years కాబట్టి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 years బిలో మెకానికల్ అరెస్ట్ చేయకూడదు, అదేవిధంగా ఆటోమేటిక్ రిమాండ్ ఇవ్వకూడదు అనేటువంటి రూలింగ్ ఉంది కాబట్టి అందుకు ఇవ్వాలి. అప్పుడు ఈ ఉపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ అని వచ్చింది. గన్నవరం డిఎస్పీ గారు చదివి కేసు పెట్టించారు. దురదృష్టవశాత్తు అప్పుడు మా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఐపీఎస్ గారికి తెలియదు, లేకపోతే నా మీద కూడా అదే కేసు పెట్టేవాళ్ళు, రిమాండ్ పంపించారు కొత్తతో. సరే, రిమాండ్ రిపోర్ట్ తీసుకొద్దాం. మళ్ళీ చాలా క్యాండిడేట్ నేను చెప్తాను చూడండి, ఈ రిమాండ్ రిపోర్ట్ తర్వాత ఛార్జ్ షీట్ వేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఒక ఇండిపెండెంట్ సెంట్రల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక రిపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరు, ఈ డిఎస్పీ గారు చెప్పినటువంటి ఎస్పీ గారు అందరు రావాలి. అప్పుడే ఎందుకు అయిపోయింది కదా, చాలా అయిపోయింది. సరే, ఈ రిమైండ్ రిపోర్ట్ ఉంది, కావాలంటే కృష్ణాంజనేయులు గారు బాగా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సరిపోయింది. ఈ రిమైండ్ రిపోర్ట్ 20 పేజీల రిమైండ్ రిపోర్టు నేను కూడా చదివాను. గతంలో పాప సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా దీని మీద కూడా మాట్లాడారు కాబట్టి నేను చెప్తా. దీంట్లో మోటివ్ ఆఫ్ రావణ్ ఏది ఇందులో చూపిలా, మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఇందులో చూపించలా, గెయిన్ ఆఫ్ యాక్షన్ ఇందులో చూపించలా, ఏం చూపించలేదు కదా ఈ రిమైండ్ రిపోర్ట్ లో, ఏం కనపడట్లా. దాంతో పాటు ఇంకా మనం ఏవేదో చెప్తున్నాం, ఈ కేసులు, ఈ చట్టాలు ఇదని చెప్తున్నాం. నిజంగానే రావణ్ అనే అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు రావణ్ అనేటువంటి అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు? రామ్ మనోహర్ దాస్, రాయ్ మనోహర్ దాస్ ఎవరో ఉన్నారు, ఈయన ఇద్దరు చవటలు కలిసి ఒకరేమో ఒక మతాన్ని తిట్టడం, మరొక ఆయన ఇంకో మతాన్ని తిట్టడం, ఇద్దరు యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకొని ఒక మతాన్ని ఒకరు తిట్టుకుంటూ ఒక పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మతాల మధ్య విషయం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ మనకేం రాలా. మనకి ఎప్పుడు గుర్తొచ్చింది అది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఇతను ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, భారతదేశం యొక్క విభజనని ప్రోత్సహిస్తున్నారు, నక్సలైట్లకి మావోయిస్టులకి ముప్పుంది అనేటువంటి అంశం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలియదా? వర్మ గారు ఒకసారి చూడండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలియదా? రా డిపార్ట్మెంట్ కి తెలియదా? ఐడీకి తెలియదా? ఆ రావణ్ అనేటువంటి యూట్యూబరు అమీన్పూర్ లో ఉంటాడు. అమీన్పూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మాదాపూర్ ఉంది. మాదాపూర్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీజనల్ ఆఫీస్ ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉంటాడు. అతనికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు, భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు ఆడి నుంచి జరుగుతాయి, ఎవరికీ తెలియదు. కానీ రావణ్ అటువంటి కార్యకలాపాలు చేస్తున్నాడని హిట్మాన్ చనిపోయినటువంటి దాదాపుగా 8 నెలలు 9 నెలలు ఆ వీడియో ప్లే అయిపోయిన తర్వాత ఎవరికి కనపడింది? ఇన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ ద కంప్లైంట్ ఈజ్ రిసైడింగ్ గన్నవరం విలేజ్ అండ్ మండల్
He is the director to the AP Roads Development Corporation and the Janasena Party president to the Gannavaram. He is habituated to watch the political speech, the public address meeting in social media platform. Subsequently, when he watched the video 28/6/2026, Jada Shravan Kumar conducted a Dalit Christian meeting at Eluru to watch the accused Bachulapuri Joseph. ఆయన వచ్చి against the constitutional authorities holding official position in the state of Andhra Pradesh. ఇది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇది రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా కనపడుతుంది. ఇది రిమాండ్ రిపోర్ట్ స్పష్టంగా కనపడితే ఏం కేసు పెడుతున్నారు మీరు? ఏం కేసు పెడుతున్నారు? ఈ రోజు మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి, మనం మన ఈగోని సంతృప్తి పరచుకోవడం కాబట్టి, ఖచ్చితంగా రావనేటువంటి యూట్యూబర్ ని అరెస్ట్ చేయాలి కాబట్టి 100% ఏలూరు సభలో నాకు అర్థం కావట్లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతి పోతుంటే పర్మిషన్స్ ఎవరు, తిరుపతిలో సభ పెట్టుకుంటుంటే పర్మిషన్లు ఎవరు, లేకపోతే విశాఖపట్నంలో పెడుతుంటే పర్మిషన్లు ఎవరు, అసలు మా ఇంట్లో మేము ఉంటుంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లా. మొన్న ఏలూరులో అంత పెద్ద మీటింగ్ కి పర్మిషన్ ఎట్టి ఇచ్చారు సార్? ఓకే, రాష్ట్రాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారని రా డిపార్ట్మెంట్ కి తెలియరా? ఏసీబీకి తెలియరా? సిఐడికి తెలియరా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియరా? కానీ అక్కడ ఒక సభ జరిగింది. సభ జరిగిన తర్వాత రావణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని రావణ్ తిట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించట్లా. ఎందుకు ఆహ్వానించట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా సంబోధించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అట్లానే తిట్టారు కాబట్టి, వైఎస్ఆర్సీపీ నాయకులు అలానే పవన్ కళ్యాణ్ గారు తిప్పారు కాబట్టి, రావణ్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా వాక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందల్లా ఏంటంటే, మీరు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినా, రేపొద్దున వర్మ గారిని అరెస్ట్ చేసినా, రేపొద్దున కృష్ణాంజలి గారిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దాదాపుగా మీరు అక్కడ కూటమి ప్రభుత్వంలో కీలకంగా భావించేటువంటి మా సోదరిమణి కీర్తన గారు, మా అక్క జ్యోత్స్న గారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నేను ఒక్కడే మాట్లాడాల్సింది కాబట్టి కాస్త ఆ టైం ఇవ్వాలి కాబట్టి క్లోజింగ్ చేస్తున్నాను. నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నానంటే, పాపం ఈ కథ నుంచి బయటకు వచ్చేసేద్దాం. రావణ్ ముఖ్యమా, మరొకటి ముఖ్యమా అనేటువంటి దాంట్లో బయటేద్దాం. ఏం అవసరం లేదు. మీరు ఈ రోజు రావణ్ని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మేము కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నాం, ఇటువంటి కేసులు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1339 మంది సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే, ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏ రాష్ట్రంలోనైనా సరే సోషల్ మీడియా కార్యకర్తల్ని 1339 మందిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మీరు ఏమన్నంటే చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్టులు జరిగినాయి అన్నారు కదా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-20 ఈ క్రైమ్ సంవత్సరంలో ఎంత జరిగింది, ఇప్పుడు జరిగింది, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసేయండి, ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి అక్క జ్యోత్స్న గారు దీనికి సమాధానం చెప్తారని ఆశిస్తూ, ఈ చర్చా కార్యక్రమంలో బూతులు, పద ప్రయోగాలు ఉండకూడదని నేను కూడా ఆశిస్తూ వాటి దృష్టికి వెళ్ళట్లేదు. బహుశా ఇదే హోందాగా ఈ చర్చ సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాగే సాగుతుంది, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. కృష్ణాంజలి గారు రెస్పాండ్. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఈ రోజున డిబేట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, ఆయన ఒక డిమాండ్ చేశారు. ఎవరికి? ప్రభుత్వానికే, వాళ్ళ ప్రభుత్వానికే చేశారు. దాని మీద ముఖ్యమంత్రి స్పందించాలి, లేకపోతే హోంమంత్రి స్పందించాలి. ఏంటి అని అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అనేటువంటి దాని మీద ఆయన ఒక ప్రతిపాదన చేశారు. మరి ప్రభుత్వం రెస్పాండ్ అయిద్దా? ఆ విధంగా దేశద్రోహం కేసు పెట్టిద్దా అని అంటే, ఈ ప్రభుత్వం తరఫున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోత్స్న గారు డిబేట్ లోకి వచ్చేసి ఒక ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేశారు. మీరు ఏమనుకుంటున్నారో, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేము జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసులు ఇవన్నీ పెట్టడానికి మా దగ్గర అంత ఖాళీ లేదు, మేము చాలా బిజీగా ఉన్నాము డెవలప్మెంట్ చేసేటువంటి విషయంలో, జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం మేము కేసు పెట్టడానికి రెడీగా లేము అని క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి గారి కోరిక నెరవేరడానికి అవకాశం లేదనేది అధికార పార్టీ తరఫున చెప్పేశారు.
మరి ఇప్పుడు దేనికి ఖాళీ ఉంది? ఒక యూట్యూబర్ మీద ఉపా చట్టం కింద కేసు పెట్టడానికి ప్రభుత్వానికి చాలా ఖాళీ ఉంది. ఆయన మాట్లాడిందేమో అసభ్య పదజాలం అని మాట్లాడితే, ఆయన మీద ఉపా చట్టం కింద ఉగ్రవాది అని కేసు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఖాళీ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి మాత్రం ఖాళీ లేదు. ఇంకోటి కూడా ఏం చెప్పారు? మేము కక్ష సాధింపుకు అస్సలు పాల్పడము అని చెప్పారు. మీరు కక్ష సాధింపుకు పాల్పడేటువంటి విషయం ఎవరు పాల్పడమని చెప్పారు మీకు? మీరు 5 ఏళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో? ఆయన అవినీతి చేశాడు, ఆ అవినీతి చేశాడు, ఏ అవినీతి చేశాడు అనేది 5 ఏళ్ళు చెప్పారు. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు మీరు? మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు. ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా 7 శాఖల్లో కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, వేల కోట్ల రూపాయలు దోచేశారు. దీని అంతర్గే సెంటర్ పాయింట్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఏమైంది? ఆ వైట్ పేపర్స్ ఏమైంది? ఆ వైట్ పేపర్స్, ఆ కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళ సంగతి, జగన్మోహన్ రెడ్డి సంగతి ఏమైంది? మీకు ఖాళీ లేదు. ఆయన మీద కేసు పెట్టడానికి ఖాళీ లేదు. కేవలం ప్రచారం చేసి ఆయన మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఆయన అవినీతిపరుడు అని చెప్పేసి వదిలేసేయాలి. ఆయన మీద కేసు పెట్టడానికి మీకు ఖాళీ లేదు. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళకు అనుకూలంగా ఉండే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాల్లో కుంకాలండి. ముంబై నటి కేసు ఒక వారం 10 రోజుల పాటు లేదా 15 రోజులు, ఒక నెల అనుకోండి, కుంకాలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో అది చేశారు, ఇది చేశారు. అసలు మామూలుగా ఉంటుంది, ఇలా ఉంటుంది అనే దాని మీద అండి. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద దాని మీద కేసు పెట్టారా? అరెస్ట్ చేశారా? లేదు. మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎంపీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి దాని మీద మళ్ళీ పుంకాలు రాశారు, అది చేశారు, ఇది చేశారు. మరి ఎస్పీ, ఐపీఎస్లు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. మరి కేసు పెట్టిన వాళ్ళు ఆయన విచారించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఖాళీ లేదు, వీళ్ళు అంత బిజీగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి అది. అంటే మీరు కక్ష సాధింపుకు పాల్పడమని ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని? ఈ రోజున మీ బాధ్యత ఏంటి? 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇస్తే మీకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు ఎవరు? ఈ డబ్బులు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుల్ని దోచుకున్నటువంటి వాళ్ళు గత పాలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మాకు రాజకీయ కక్ష సాధింపు లేదు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మేము అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని నాకు అరగంట పని అని చెప్తున్నాడు. అయ్యా అరగంట పని, కేసులు పెట్టా లేదా కేసులు పెడతా అని మీరు మీడియాకి లీకులు ఇవన్నీ చేయొచ్చా? మరి అరగంట పని అయితే, కానీ నేను కేసులు పెట్టి కక్ష సాధింపుకు పాల్పడను. నువ్వు కేసులు పెట్టి కక్ష సాధింపుకు పాల్పడ, అరగంట పని అంటే నువ్వు ఎందుకు మరి కేసులు పెట్టి నేను ఇది చేయను అని చెప్తున్నావు? ఏంటి నీకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న లాలూచి ఏంటి? మీరు ఆ రోజున ఆదానికి సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం వ్యవహారంలో 1,50,000 కోట్ల రూపాయలు ఈ ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్యావరణ ద్వారాగా తెలుగుదేశం పార్టీ హైకోర్టులో వేసి అన్ని చేసినటువంటి వీళ్ళు ఆదానికి సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం లేనప్పుడు ఇంకొక మాట. మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఏ చర్యలు తీసుకోవడానికి మీకు ఖాళీ లేదు. రావణ మీద కేసులు పెట్టడానికి, ఉగ్రవాది అని కేసులు పెట్టడానికి, ఒక యూట్యూబర్ మీద కేసులు పెట్టడానికి మీకు బాగా ఖాళీ ఉంది. ఈ రోజున మీకు ఇంత బలం ఇచ్చినటువంటి జనము కోరుకున్నటువంటి అంశాన్ని వదిలిపెట్టేసి 6 నెలలు కర్రసాము నేర్చుకున్నటువంటి వాళ్ళు 6 నెలల తర్వాత మూలనున్న ముసలు కొట్టినట్టుగా యూట్యూబర్ మీద ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి కేసులు పెట్టడానికి మీకు ఈ రోజున ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఇదా ప్రభుత్వము? వీళ్ళు నేను ఒకటి అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం అనేటువంటి పని రాజకీయ కక్ష సాధింపు కాదు. జనసేన వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీరు మీ నాయకులు చెప్పినటువంటి మొత్తము బహిరంగ సభలో ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి, ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలుకు పంపిస్తామని మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి మీకు ప్రజల అధికారం ఇస్తే మీరు దాన్ని వదిలిపెట్టేసి మా మీద ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మా మీద మమ్మల్ని విమర్శించకూడదు ప్రభుత్వాన్ని. కాబట్టి రేపొద్దున ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసులు పెడతాం అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా మీరు భయపెట్టాలని చూస్తున్నారా?
మీరు భయపెట్టేది జగన్మోహన్ రెడ్డికి ఏం భయపడుతున్నారు, జనాన్ని ఏం భయపెట్టాలని చూస్తారా? Okay. ఇదే మీరు చేసేటువంటి మీ ప్రభుత్వం చేసేటువంటి పని. ఇంకొకటి రావణకు సంబంధించినటువంటి విషయంలో రావణ యొక్క వ్యాఖ్యలను కానీ అతని వ్యవహార శైలిని కానీ అతని భాషను కానీ ఎవ్వరు సంబంధించలేదు. పోలీసుల యొక్క వైఖరి ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఒక్క అంశాన్ని చెప్తానండి. చాలా విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కదా, నేను ఆ జోలికి వెళ్ళను. ఒక అంశాన్ని పొందుపరిచారు. నక్సలైట్లు హిడ్మాకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి సంస్మరణ సభ లాగా ఏదో మాట్లాడాడు, ఆయనకు అనుకూలంగా మాట్లాడి దీనివల్ల ఆ వీడియోని 27,000 మంది చూశారట. ఎవరు? ప్రశ్నకు సంబంధించినటువంటి ఛానల్లో. దాంట్లో 400 మంది నక్సలైట్లు ఈయన మాటలకు ప్రభావితం అయ్యి 400 మంది నక్సలైట్లో చేరారట. ఎప్పుడు ఇది? ఇప్పుడు ఇతను చేసింది ఇప్పుడు సంవత్సరం లోపు అవుతుంది కదా హిడ్మా చనిపోయి, దాని తర్వాత 400 మంది చేరారట. ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పోలీసు యొక్క ఆరోపణ. మొన్నే కదండి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేసింది, భారతదేశంలో నక్సలైట్లు లేరు, మొత్తం అందరిని కూడా క్లీన్ చేసేసాము. ఆ ధనకారంలో ఉన్న నక్సలైట్లు లేరంటే 400 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి చేరితే 400 మంది ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లు వెళ్ళిపోతే మరి దీన్ని ఏమనాలి? అసలు వ్యవహారం ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఇదేంటి? నేను ఒక్కటి చెప్తానండి, ఎవరైతే రావణ్ మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. పవన్ కళ్యాణ్ వర్తించినటువంటిది చట్టము ఏ విధంగా వర్తిస్తుందని పదే పదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ విధంగా నక్సలైట్ల గురించి కూడా మీరు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని పవన్ కళ్యాణ్ నక్సలైట్లకు సంబంధించి అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. మొన్న కూడా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ఈయన రావణ్ కన్నా ఇంకా చేతల్లో ఈయన ఎవరైతే నక్సలైట్లకు సపోర్ట్లు చేస్తూ తన పాటల ద్వారాగా నక్సలైట్లలోకి జనాన్ని యువతను పంపించినటువంటి గద్దర్కి సపోర్ట్ చేసి అతను ఫండింగ్ కూడా చేశాడు, కారు కొనిపెట్టాడు. ఇది తీవ్రమైన నేరం. మరి ఆ విధంగా చేసినట్టుగా ఆధారాలు లేవు. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ వర్తించిన చట్టం రావణ్కి ఎలా వర్తిస్తుందండి? ఈ రోజున రావణ్ మాట్లాడినటువంటి మాటలు హిందూ మతానికి సంబంధించి లేకపోతే దాన్ని ఎవరు సమర్థించట్లేదు. మరి రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు వేరే మతాలను విమర్శిస్తూ మాట్లాడేటువంటి మాటలకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు రేపేటువంటి పరిస్థితి ఉంటే ఎవరు మిగిలినటువంటి ఒకే చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఈ విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కేవలము యూట్యూబర్ల మీద బలహీనుల మీద కాదు మీ ప్రదర్శన చేయాల్సింది. మీరు ఎవరైతే చెప్పారో కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుదామందరాలో కుంభకోణం చేసినటువంటి రోజా, మిమ్మల్ని తిట్టినటువంటి కొడాలి నాని, వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఈ రోజున వెళ్ళి యూట్యూబర్ మీద మీ గమనిస్తున్నారు. సార్ వర్మ గారు, కృష్ణాంజనేయులు గారి మాట, మా తమ్ముడు ఒక్క నిమిషం నాన్న, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి మా తమ్ముడు నాగార్జున యాదవ్ నాన్న కొంచెం మాట్లాడి, ఎందుకంటే పాపం ఇద్దరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, తీర్చాల్సినటువంటి బాధ్యత ఆయన చెప్పినట్టుగా ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను అన్నటువంటి మాటకు ఆయన పాపం కొంచెం అఫెండ్ అయినట్టున్నారు. సో డెఫినెట్ గా దానికి ఆన్సర్ చెప్తాను వర్మ గారు. నేను ఆ మాట ఎందుకు మాట్లాడాను, మీ స్టేట్మెంట్ పైన మీ ప్రైమ్ డిబేట్ అనే దాని దగ్గర ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది మీరు రాశారు కాబట్టి, సార్ ప్లాన్ చేసేటువంటి తీరిక అంత అవసరం మాకు లేదండి అని మాట్లాడాను. ఐ థింక్ హీ గాట్ మై వర్డ్స్ రాంగ్. అది ఆయన ఇష్టం. ఆయన సెటైరికల్ గా 100 సార్లు జోత్స్నిట్లంది అన్నంత మాత్రం ఏది చేంజ్ కాదు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఆనం గారు మాట్లాడినటువంటి మాట కూడా ఏంటి, ఆయన ఏమన్నారు, ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించేటువంటి వాళ్ళ మీద కూడా ఎవరైతే ఇలాంటి యాక్ట్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళని సమర్థించేటువంటి వ్యక్తుల మీద కూడా అలాంటి కేసులు పెట్టాలి కదా అని అన్నారు. అది ఆయనకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్. ఆయన ఇప్పుడు అలా అంటే వర్మ గారు నాకు కూడా కోపం వస్తుంది. ఇందాక మా కీర్తన చెప్పింది, ఒళ్ళు మండిపోతుంటుంది మాకు కూడా. ప్రతివాడు బయటకు వచ్చి 24 గంటలు కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి నాగార్జున లేకపోతే కృష్ణాంజనేయులు గారు వాళ్ళు కాదు కదా, బయటకు వచ్చి ఒక్కొక్కడు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే వాళ్ళు మండిపోతుంటుంది. మాకు కోపాలు వస్తాయి, కాకపోతే కంట్రోల్ చేసుకుని
ఏమంటారంటే సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి ఇందాక నాగార్జున చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఒక్క బూతు పదం మాట్లాడకుండా ఒక్క తప్పుడు పదజాలం మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదే మా సంస్కృతి, అదే మా సాంప్రదాయం, అదే మా సిద్ధాంతం. ఇప్పుడు సరే, ఒక వ్యక్తి తప్పు మాట్లాడుతున్నప్పుడు there is no harm in questioning the police. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక నాగార్జున యాదవ్ తీశారు, రిమాండ్ రిపోర్ట్ లో ఇలా ఉందక్క అని చెప్పారు, లేకపోతే కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ తీశారు, లేకపోతే ఇంకెవరైనా తీస్తారు. అకార్డింగ్ టు ది లా, అకార్డింగ్ టు ది ప్రొసీజర్ మీరు దాన్ని క్వశ్చన్ చేయండి, ఇది తప్పండి అని మాట్లాడండి, ఎవడేం మాట్లాడు, ఎవ్వరేమన్నారు దాన్ని. కానీ తప్పు మాట్లాడినటువంటి వ్యక్తిని, అందులో పచ్చి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తిని నిలబడి సమర్థిస్తుంటే అది ఎంతవరకు కరెక్టో వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కాన్షియస్నెస్. అది మీరు వర్మ గారు వినండి, మీరు వదిలేమాకండి అలాగా. మీరో నేనో లేకపోతే కీర్తనో కూర్చొని చెప్తే అది రాదండి. అవును, ఇవాళ యూట్యూబర్ మీద కేసులు పెట్టేస్తున్నారు బాబోయ్ అని చెప్పి బాధపడుతున్నారు కదా. మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు పెడతామండి. మేమంటే మేమెవరమండి? ఆఫ్టర్ ఆల్ మేమెవరు? ఉన్నటువంటి పోలీసులు కేసులు పెడతారు ఎవరైతే తప్పు చేస్తారు. ఇవాళ అంటున్నారు అప్పుడు తెలియదా ఇప్పుడు తెలిసిందా అంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక పర్సన్ ఒకటే విధంగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీ ఇట్ అమౌంట్స్ టు సెడిషన్. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఒక ఆరోపణ. అది ఎవరు ప్రూవ్ చేయాలి? ఆరోపణ చేసిన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మీకెందుకు మధ్యలో? మీరెందుకు తొందరపడి అతన్ని సపోర్ట్ చేస్తున్నారు? నేను మీరంటే వీళ్ళు అనట్లా, ఇన్ జనరల్ గా ఎవరైతే మీరు ఇందాక చెప్పారు కదా వర్మ గారు, వచ్చేసి బయటకు వచ్చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇంకో విషయం ఏమన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి తీరిక లేదండి, మీరు ప్లాన్ చేయమంటున్నారు, మీకు తీరిక లేదు, మీకు తీరిక లేదని 10 సార్లు సటైరికల్ గా అన్నారు. ఎస్, ఐ రిపీట్ మై స్టేట్మెంట్, కేటగిరికల్ గా రిపీట్ మై స్టేట్మెంట్. ఎవరినో అరెస్ట్ చేయడానికి మేము ప్రభుత్వంలోకి రాలేదండి. మీరు అన్నారు కదా ఆరోపణలు చేస్తాం. ఎస్, ఇవాళ లిక్కర్ స్కామ్ గురించి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇలా మనం తీసుకుంటే ప్రతి ఒక్క ఏదైతే అవినీతి చేశారో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఒక్క నిమిషం నాన్న ఆగు, ఎందుకంటే ఆయన పాపం చాలా కేటగిరీలో కొన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు నాగార్జున, సో నేను ఐ హావ్ టు ఆన్సర్. సో మేమేమి ఇవాళ రోజున ఎవరినో అరెస్ట్లు చేయడానికో ఎవరినో జైళ్ళల్లో అది మా పద్ధతి కాదు వర్మ గారు. ఇప్పుడు ఏంటంటే ఏమీ లేకపోయినా, కేసే లేకపోయినా, చట్టం మనకి ఆ రోజున ఏ విధమైనటువంటి ఒక నోటీసు లేకపోయినా సరే అరెస్ట్ చేసేసి అదేదో పెద్ద ఏమంటారు అని అంటే ఒక హీరోయిజం లాగా చెప్పుకునేటువంటి ఆ పద్ధతి మాది కాదు, ఆ అవసరం మాకు లేదు. ఎస్, మా ప్రభుత్వం ఎవరినో అరెస్ట్ చేయడానికి వాళ్ళ రోజున మేము అధికారంలోకి రాలేదు. ప్రజలకి మంచి చేయడానికి వచ్చాం. ప్రజలకి మంచి చేస్తామని ప్రజలు మమ్మల్ని నమ్మి ఇవాళ రోజున 164 సీట్లు ఇచ్చారు మాకు. ప్రజల నమ్మకం అది. మేము ప్రజల పట్ల జవాబుదారీతనంతో ఉన్నాం. ఇవాళ నాకు కోపం వచ్చింది, ఇంకోళ్ళకి కోపం వచ్చిందని కేసులు పెట్టుకుంటూ పోతే అది కాదు. ఇంకో విషయం, మీరు ఆయన అరెస్ట్ చేయరా అంటే సార్ ప్రాబబ్లీ మీకేమన్నా, మీకు ఆయనకేమన్నా రాజకీయపరమైనటువంటి ఏమన్నా కక్షలు ఉన్నాయేమో, లేకపోతే మీకు ఆయన మీద ఏమన్నా కోపం ఉందేమో. మాకు ఈజ్ అనదర్ పర్సన్. ఓకే, రాష్ట్రానికి నష్టం చేశారు కాబట్టి ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఆయన ఆ రోజున చేసినటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపించాం. ఇవాళ కూడా ఆయన చేసేటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తున్నాం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారితో మాకే పొలం పంచాయతో లేకపోతే గట్టు పంచాయతో ఇంకో పంచాయతో లేదండి. మాకేం పర్సనల్ గ్రడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి మీద, అవసరం కూడా లేదు. ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగింది అంటున్నారు కదా, దాని మీద యాక్షన్ తీసుకోరా అన్నది. వర్మ గారు నా మాట వినాలి. నాకు తెలుసు, నేను ఏమంటున్నా అంటే పర్సనల్ గ్రడ్జెస్ మాకు లేవు. కాకపోతే మనిషిగా మేము కూడా మనుషులమే కదండి. ఇప్పుడు మా తండ్రి సమానమైనటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిని మాట్లాడినప్పుడు మాకు కూడా కోపాలు వచ్చి ఉంటాయి. అంతే తప్పించి అంతకు మించినటువంటి పర్సనల్ గ్రడ్జ్ మాకేం జగన్మోహన్ రెడ్డి మీద ఉండదు, ఆ పార్టీకి సంబంధించిన ఎవరి మీద ఉండదు. ఇప్పుడు నాగార్జున యాదవ్ కూర్చున్నా తమ్ముడనే మాట్లాడతాను నేను. ఐ గివ్ దట్ రెస్పెక్ట్ టు హిమ్, బీ షుడ్. నేను ఎందుకంటే మీరు అన్నారు ఏం చేయట్లేదు వర్మ గారు ఇవాళ రోజు చెప్పండి, మీరు జరగట్లేదా? కేసులు వేసారంటారు. అవినీతి జరిగింది కదా దాని మీద కేసులు వేస్తే అయ్యో మా మీద కేసులు వేసేసారంటారు, అమ్మో మా మీద అవినీతి ఆరోపణలు చేశారంటారు. ఇదేంటి? మీరేమో పట్టుకొని ఏమండి మీరు ఎందుకండి కేసులు వేయట్లేదు, ఏమండి మీరు ఎందుకంటే అరెస్టులు చేయట్లేదు, ఏంటంటే ఇది మీ ప్రభుత్వం పనిచేయట్లేదు అని మీరేమో అడిగేస్తారు. వాళ్ళ మీదేమో వాళ్ళు చేసిన దాన్ని పట్టుకొని మేము మాట్లాడుతున్నాం. లిక్కర్ స్కామ్ లో చేశారు కదా లిక్కర్ స్కామ్, అది పట్టుకొని మేము మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడు, ఆయన మీద ఇంత మాట మాట్లాడతారని అంతెత్తున ఎగురుతారు ఒక్కొక్కళ్ళు. రైట్, ఓకే. కీర్తన గారు రెస్పాండ్. సార్, ఇవాళ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. తప్పెవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. గుమ్మడికాయ దొంగలు ఎవరు కూడా దయచేసి భుజాలు తడుముకోమాకండి. ఓకే. నాగార్జున రెస్పాండ్ అవ్వండి. మీ అక్కగారు మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలని ఉందంటున్నది. సమాధానం కాదండి, నాకు కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నాగార్జున మ్యూట్ లో ఉంది. వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఓకే మాట్లాడండి. కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా 2 మాటలు మాట్లాడాలని ఉంది. అందుకని ఆ 2 పాయింట్లు చెప్తా, తర్వాత కీర్తన గారితో మాట్లాడి చేసేసేయండి. టకటకా ఇది చెప్తున్నారు, ఆడుదాం ఆంధ్ర, ఆడేసాం ఆంధ్ర అని రోజా గారిని అది ఇది అని అంటున్నారు కదా. ఆడుదాం ఆంధ్రాకి రోజమ్మ గారు అప్పుడు టూరిజం మినిస్టర్ ఎట్లా ఉన్నారో, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేశారు కదా. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి పూర్తి టెండర్స్ పిలిచింది ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్స్, TR&RB. ఆ TR&RBకి సెక్రటరీగా చేసింది గౌరవనీయులు PS ప్రద్యుమ్న గారు. ఆయన సెక్రటరీ మా హయాంలో TR&Bకి. PS ప్రద్యుమ్న గారు ఈ రోజు సెక్రటరీ టు ద సీఎం ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారికి వ్యవహారాలు నడిపేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్యలు తీసుకుని సస్పెన్షన్ చేయండి ముందు, ఇమీడియట్ గా. దాదాపుగా 26 నెలలైంది. ఎందుకు ప్రద్యుమ్న గారిని పాపం దగ్గర పెట్టుకొని పరిచయం చేస్తున్నారు? మంత్రి గారు తప్పు చేస్తే సెక్రటరీ గారు తప్పు చేసి తీరాల్సిందే కదా, ఆయనే కదా సైనింగ్ అథారిటీ. కృష్ణాంజలి గారు సమాధానం చెప్తారు. దాంతో పాటు ఈ రోజు అక్కడెక్కడికి బనగాని పనికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత భూముల్ని కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాడు, తర్వాత పాస్ పుస్తకాల్లో సొంత పేరు వేసుకున్నాడు. ఎక్కడైనా మనం చూసావా చెప్పండి తమ్ముళ్ళు అన్నారు కదా. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? పాస్ పుస్తకాలకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయాలని దానికి ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫీజిబిలిటీ ఇచ్చింది ఎవరు? సాయి ప్రసాద్ గారండి. సాయి ప్రసాద్ గారు మా హయాంలో CCLA చైర్మన్ గా చేశారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. మనకి తొందరగా సస్పెండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వ్యాపారం చేసి ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని CS గా పెట్టుకున్నారేంది? అదే భలే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత 2, 3 జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది లిక్కర్ స్కామ్ అన్నారు కదా. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని లేని కేసులు సృష్టించారు కదా. దానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి రజత్ భార్గవ్ పైన ఈ రోజు కూడా కేసు లేదు. పాప ఆయన్ని బ్రహ్మాండంగా ఆయన రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక ఫ్లవర్ బుక్ ఇచ్చి పైన సన్మానం చేసి దానికి పైగా ఆయనకు రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆయన మీద ఇంతవరకు కేసు లేదు. రజత్ భార్గవ్ IAS లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. దాంతో పాటు అదాని అంటున్నారు కదా, ఎంత ఆశ్చర్యకరమైన అజాదని చూడండి. జూలై 16, 2024 చంద్రబాబు నాయుడు గారు PPT ఇచ్చారు. ఏం చేశారు? 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశాడు. ఏం సమాచార బైరాక్టీస్ కి సంబంధించి అని చెప్పి ఎవరితో ఎంప్రాడా అనేటువంటి సంస్థతో కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయలు బైరాక్టీస్ దోచేశారని చెప్పారు. ఆశ్చర్యంగా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జూలై 16, 2024 ఇచ్చినటువంటి PPTలో ఏ ఎంప్రాడా అన్నారో అదే ఎంప్రాడాకి మళ్ళీ జనవరి 23, 2025 అదే ఎంప్రాడాకి టన్ను బైరాక్టీస్ 1,288 రూపాయలకి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే సంస్థకి కట్టబెట్టారు సార్. ఒకటి మళ్ళీ ఇంకోటి చెప్తా, అదాని అంటున్నారు కదా, మళ్ళీ పల్లె ఆశ్చర్యం. ఇది అంత గొప్ప స్కామ్ అని చెప్తాను. అదాని ఏమనుకున్నారు? బొగ్గు రవాణాలో అదాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వ్యాపారం చేశారు. అదే అమెరికా నుంచి అక్కడ నుంచో డబ్బులు వచ్చి ఆడేదో సంస్థ రాసింది. చెప్తాను ఆగండి సార్. అది ఇప్పుడు పాపం ట్రంప్ కూడా పాపం అదేం లేదని చెప్పాడు. కానీ చెప్తాను, నేను అదానికి చెప్తాను సార్. అదానికి సంబంధించి 10 లక్షల రూపాయల టన్నుల బొగ్గు సరఫరా జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఇచ్చేశారు. ఏమంత అన్యాయమా అసలు? జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గును కూడా దోచుకోవడమా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 2000 సార్ ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానికి 1,862 రూపాయలకి టన్ను సరఫరాకిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అదాని సంస్థకి 2,160 రూపాయలకి నామినేటెడ్ గా ఇచ్చి మళ్ళీ 10 లక్షల రూపాయల సరఫరా, 10 లక్షల టన్నుల సరఫరా మీరు చేయలేరేమో, మళ్ళీ మీతో పాటు టెండర్ లో కొంతమంది రాలేదు కదా, శరత్ చటర్జీ, చెట్టినాడ్, కారమండల్ వాళ్ళకి ఈ 10 లక్షల్ని
కోట్ చేసినటువంటి 2,160 రూపాయలకి ఈ 10 లక్షల్ని నామినేటెడ్ పద్ధతిలో ఈ నలుగురికి, ఒకరికి 4 లక్షలు, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 3 లక్షలు, 1 లక్షలు సమన్యాయంగా సందేహం సార్. ఓకే, ఓకే, ఓకే. ఈ రోజు నేను ఏమడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసేటప్పుడు ముందు మీ సీఎం ఆఫీస్ లో రైట్, చంద్రబాబు నాయుడు కీర్తన, గారికి యోగక్షేమాలు చేస్తున్నటువంటి కీర్తన, సిఎస్ సాయి ప్రసాద్ గారి పైన, అదే విధంగా ప్రజ్వల్ గారి పైన, రజత్ భార్గవ్ గారి పైన, అదానీ గారి పైన, ఎప్రాడా పైన వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి సార్. కానీ ఆసక్తికరం మళ్ళా నాకు సమయం ఇస్తారో లేదో కానీ చాలా మంచి వేదికగా ఈ సభ, ఈ చర్చ జరగడం అనేది ఈ మధ్య కాలంలో 99 టీవీలో ఇటువంటి మంచి సాధారణమైనటువంటి చర్చ జరగడం మంచి పరిణామం. భవిష్యత్తులోనే వర్మ గారు పాపం 99 టీవీలో ఇటువంటి యోగ్యకరమైనటువంటి చర్చలకి ఇది పునాది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, కీర్తన ఒక్కటే మాట మళ్ళీ మీరు మాట్లాడతారు, మీరు కన్క్లూడ్ చేద్దరు. లేదు మాట్లాడండి, ఇంకా అయిపోయింది. నాగార్జున యాదవ్ ప్రిపేర్డ్ గా వచ్చాడు, అయిపోయినాయి అన్ని పేపర్లు అయిపోయాయి నాన్న తమ్ముడు. అవును, కీర్తన గారి టైంలో మాట్లాడండి. కీర్తన గారి టైం తీసుకొని చేయండి. ఇద్దరు కూటమే కదా, ఆవిడ మాట్లాడుతుంది. కూటమే కాబట్టి ఒకరికే టైం. నాగార్జున సార్ మా కీర్తనమ్మని పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. ఒకటే నిమిషం సార్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా మా తమ్ముడు, అంత కష్టపడి అన్ని పేపర్లు తీసుకొచ్చి అంత మాట్లాడాడు కదా. ఐ విల్ గివ్ హిమ్ ఎ సింపుల్ అడ్వైస్ సార్. నాగార్జున, ఈ పేపర్లు అన్ని మీ పార్టీ అధ్యక్షుడికి, ఎవరైతే పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయనకి పేపర్లు అన్ని ఒక్క పేపర్ మిస్ కాకుండా విత్ డేటా నువ్వు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. పక్కది వచ్చింది అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేదేమో, మీరు చెప్తే నేను మీకు ఇస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి సార్. సార్ మనమేమో చంద్రబాబు నాయుడు గారికి మరి నాగార్జున చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, పేపర్లు ఇస్తా. వర్మన్న జోష్నా గారికి పంపించండి పేపర్లు. నాగార్జున నా మాట విను. నేనేమంటున్నా అంటే పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేపర్ నీకు ఇచ్చి పోయి టీవీలో, అది కూడా 99 టీవీలోనో ఇంకో టీవీలోనో మాట్లాడమని ఎందుకు చెప్పడం? అసెంబ్లీ ఉందిగా. ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఏమన్నారు? వైట్ పేపర్ అసెంబ్లీలో పెట్టామన్నారుగా. మరి ఆన్సర్ వైట్ పేపర్లకి ఆన్సర్ ఈ రకంగా పోనీ అసెంబ్లీలో ఇవ్వచ్చుగా. ఓకే, రెస్పాండ్ అవ్వండి. ఓకే, కీర్తన గారి టైం తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు. సరే మాట్లాడండి సార్. మీరు కృష్ణ గారు మాట్లాడండి, లాస్ట్ లో కీర్తన గారు కన్క్లూడ్ చేస్తారు. వర్మ గారు ఇప్పుడు మీరు అయ్యన్న పాత్రలాగా కాకుండా వర్మ గారి లాగా ప్రవర్తించి కృష్ణాంజలి గారి కన్నా మైక్ ఇవ్వండి. నా డిమాండ్ నాది. నా టైం తర్వాత కీర్తన గారికి ఇవ్వండి. ఎందుకంటే కీర్తన గారి టైం జోష్నా గారు తీసుకున్నారు ఆల్రెడీ. నా టైం తర్వాత మీరు ఎంతసేపు ఇచ్చుకోండి, కావాలంటే ఇంకో గంట ఓకే, జోష్నా గారు ఒక్క నిమిషం టైం తక్కువ ఉంది. కృష్ణాంజలి గారు, వర్మ గారు ఇందాక జోష్నా గారు చెప్తున్నారు కదా, మాకేం కోపం లేదు, మేమేం జగన్మోహన్ రెడ్డి మీద మాకు పర్సనల్ గ్రడ్జ్ లేదు. మీ పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు? మీ ప్రభుత్వం కదా, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినట్టు మీ బాధ్యత. కృష్ణాంజనేయులకి ఏమైనా కోపం ఉందేమో? ఎస్, నాకు కోపం ఉంది. ఏంటి కోపం ఉంది అని అంటే, 5 ఏళ్ల పాటు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి దాని మీద ప్రజాధనం తింటే, ప్రజాధనం దోచుకుంటే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలని నేను ప్రజాస్వామికవాదిగా కోరుకుంటాను ఖచ్చితంగా. మీరు కేసులు పెట్టారు ఆల్రెడీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద, ఎఫ్ఐఆర్ కట్టారు. మీకు గుర్తుందో లేదో, ఆ కేసులు కూడా కావాలంటే చెప్తారు. మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీద? వైట్ పేపర్స్ సంబంధించినటువంటి వ్యవహారం చెప్తే వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ కుంభకోణాల మీద దర్యాప్తు ఏం జరుగుతుంది? ఏం జరగటం లేదు. ఒక మద్యం కేసు గురించి చెప్తున్నారు, దాని కొండందేవి ఎలకలు పట్టినట్టు వ్యవహారం నడుపుతున్నారు. ఇక మీరు మాకేమో లాలూచి లేదు జగన్మోహన్ రెడ్డితో అంటే, లాలూచి ఉంది అని మీకు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చెప్పాడు. ఏంటి అంటే, ఎందుకు ఎంపరవడా సంబంధించి మీరు ఎందుకు బిజినెస్ చేస్తారు, వాళ్ళతోనే మీరు ఎందుకు చేసుకున్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి బినామీ అని మీరు చెప్పినటువంటి ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తోనే ఏ విధంగా మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? అదే విధంగా అదానీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు ఆయనతో కలిసి మీరు ఒప్పందం? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు. మీరు వాళ్ళతో మరి ఈ రోజు నా ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో లాలూచి పడి ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో లాలూచి పట్టమే. అంటే మీరు ఒకటే జనం చెవుల్లో కాలీఫ్లవర్ పూలు పెట్టాలని అనుకుంటున్నారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని అడుగుతున్నాం. ఇప్పుడు రావణ మీద కేసు పెడితే మీరు అందరూ కోపం వచ్చింది అంటే రావణ మీద కేసు పెట్టాలని మేము చెబుతుంటాం. ఏం కేసు పెట్టాలి?
మీరు ఎందుకు ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు పెడితే ఉగ్రవాద నిరోధక చట్టము ఈ విధంగా విమర్శలు చేస్తే ఈ విధమైనటువంటి పరిధి దాటి మాటలు మాట్లాడితే మరి అందరి మీద ఉగ్రవాద కేసులు పెడతారా? రేపు వర్మ గారి మీద, కృష్ణాంజనేయుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద కూడా మీరు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు పెట్టేటువంటి బెదిరించేటువంటి పరిస్థితిలో మీరున్నారు కాబట్టి మాకు భయం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఎవరి మీద కేసులు పెట్టాలో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి లేకపోతే లాలూ చీపాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈ రోజున ఈ విధంగా యూట్యూబర్ మీద పెట్టారంటే యూట్యూబర్ మీద మీరు పెట్టేటువంటి ఉగ్రవాద చర్యలకు సంబంధించిన అంశం ఖచ్చితంగా తప్పు. గారు మాట్లాడారు, ఆవిడ మాట్లాడిన అంశం విన్నాము, ఆవిడ మాట్లాడినంత కరెక్ట్ అని మేము విన్నావా? ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నారు ఈ విధమైనటువంటి విషయాలు బయటికి వెళ్ళకూడదు. ఈ విధమైనటువంటి స్ట్రాటజీస్ ఎవరికి తెలియవండి. మీరు ప్రభుత్వంలో ఉండి ఈ విధమైనటువంటి చేసేటువంటి క్రమంలో మీ తప్పులను ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామికవాదిగా మాలాంటి వాళ్ళ బాధ్యత. మీరు మాలాంటి వాళ్ళని కూడా బెదిరించేటువంటి విధంగా ఈ రోజున మీరు ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టేటువంటి పరిస్థితి దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేనే లేదు. జోత్స్న గారు ఈ విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడేటువంటి ధోరణి కూడా ప్రభుత్వంలో ఉండి నిబంధనలు ఉల్లంఘించడం లాంటిది ఇది. వీళ్ళు ఎందుకోనంటే మేము చెప్పిందే వినాలి, ఎదుటోళ్ళు మేము చెప్పింది వినాలి. మీరు చెప్పిన వాస్తవమని మేము అంగీకరించలేక మీరు మాట్లాడేటప్పుడు మేము ఉన్నామంటే గౌరవించడం నేర్చుకోవాలి. మీరు చెప్పారు కదా డీసెంట్ అండ్ డెకోరం అని గురించి చెప్పినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కదా, చూద్దాం ఏం జరుగుతుంది. కీర్తన గారు కృష్ణాంజనేయులు గారి కన్నా కూడా మా నాగార్జున యాదవ్ గారికి ఒక ఆన్సర్ చేయాలనుకుంటున్నాను సార్. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడిక్కడ కట్టడి చేశారు అన్నారు సార్. మరి మీ ప్రభుత్వంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించినప్పుడు అది మీకు కరెక్ట్ అనిపించిందా? లేదు, ఆయన తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంటే సీఎం గారిని చూడడానికి రోడ్లకు బహిష్కరించి ఆయన ఆపేసి నడి రోడ్డు మీద ఆయన ఆపడం, అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అంటే ఆయన కార్యక్రమాలు ఆయన డిసైడ్ చేసుకుంటారా, మీరు డిసైడ్ చేస్తారా? పోనీ అక్కడేమైనా కొట్లాటలు చేయడానికి ఆయన వస్తున్నారా? మీరన్నా అమరావతి ఇష్యూస్ లో 3 క్యాపిటల్ పేరుతో అక్కడ ఉన్న అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళని హట్ చేసేలాగా మాట్లాడారు, దూషించారు, వాళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళ పైన ఎంత అమానుషంగా ప్రవర్తించారో రైతులకు గుర్తుకుంది. సో మీరు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని ఆపారు. అలాగే లడ్డు ఇష్యూ అప్పుడు చాలా రైతులు ఉంది, ఏపీ ప్రజలు కానీ తిరుపతి ప్రజలు కానీ సహించలేకున్నారు ఆ టాపిక్ ని. అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంటర్ అవుతుంది, ఖచ్చితంగా గొడవలు చెప్తాయి. అంటే ఇంకా రుజువు కాలేదు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నాయి. సో అటువంటి టైంలో ఆ డెసిషన్ తీసుకొని మీకు మేలు చేశారు, కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే మేము మా హోటల్లో మేము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటే పవన్ కళ్యాణ్ బయట రాకూడదు, సిఎంబిఎల్ ని కలవడానికి వెళ్తే ఒప్పుకోకూడదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నీతి, పవన్ కళ్యాణ్ గారికి ఒక నీతి, మీ గవర్నమెంట్ లో ఒకటి, మా గవర్నమెంట్ లో ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున యాదవ్ గారు కానీ కృష్ణాంజనేయులు గారు కానీ రావణ్ ఎపిసోడ్ని కానీ రావణ్ మాట్లాడే మాటలు కానీ మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో, వేరే ఏం మాట్లాడకండి, నాకు ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. మేము సమర్థించటం లేదు. ఆ మాటలకి ఏ చట్టం అయితే వచ్చేస్తుందో ఆ చట్టం కింద కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించుకోవడానికి మీరు రెడీ? పవన్ కళ్యాణ్ గారు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేశారు, నక్సలిజం మాట్లాడారు. కరెక్ట్ గా ఇంటర్వ్యూలు తీసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టండి, నేను మళ్ళీ డిబేట్ కోసం మళ్ళీ వర్మ గారు ఇదే హోస్ట్ చేస్తారు. నేను రెడీ అండి. పవన్ కళ్యాణ్ నక్సలైట్లు సపోర్ట్ చేశాడు అని మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. కీర్తన గారి డిమాండ్ మేరకు మీరు డిబేట్ పెట్టండి, నేను వస్తాను. నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, నక్సలైట్లకు సపోర్ట్ చేశాడు, నక్సలైట్లను ప్రోత్సహించేటువంటి గద్దరికి ఫండింగ్ కూడా చేశాడు. మీరు కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి వర్మ గారు. ఆయన నక్సలిస్ట్ కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆయన ప్రోత్సహించారు. మీరు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టినారు, ఆయన ఒక విప్లవకారుడు. ఎలా చెప్పండి మీరు డైవర్ట్ అవుతుంది. సరే ఓకే నాకైతే సింపుల్ గా టైం లేదు. మాట్లాడంటే వైసీపీ మాట్లాడారు అంకబాబు గారిని అరెస్ట్ చేసిన వ్యక్తులు వీరు. నాగార్జున టైం లేదు. చాలా ఆశ్చర్యకరంగా మొత్తం డిబేట్ లో వాట్ ఈస్ ద మోటివ్, వాట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ మైండ్స్,
వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ అరెస్ట్, ఇవన్నీ అడిగితే సమాధానం చెప్పలా. ప్రద్యుమ్న గారు సీఎం సెక్రటరీకి ఎందుకున్నారంటే సమాధానం చెప్పట్లా. ఏర్పాటు అంటే ఎంబ్రాయిడర్కి ఎట్లా ఇచ్చినారు, ఆదానికి ఎట్లా ఇచ్చినారు అంటే సమాధానం చెప్పట్లా. రజిత్ భార్గవ్ సమాధానం చెప్పట్లా. సాయి ప్రసాద్ గారి నుంచి సమాధానం చెప్పట్లా. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడిని చెప్తున్నారు. సరే, ఇందాక కీర్తన గారు ఒకటే చెప్పారు కాబట్టి నేను దాని గురించి అనట్లేదు. కీర్తన గారు ఒకటి చెప్పారు, ఎవరు ఆయన పేరు గద్దర్ గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి అదే చెప్తున్నా. మానవ రక్తం మరిగిన వాడ నార చంద్రబాబు, నువ్వు మాయారుద్రపోలో ఉన్న నయీంరామ్ చంద్రబాబు నాయుడు అని పాడినటువంటి గద్దర్ గారికి మనం ఎందుకు కారుకొనిచ్చాం, ఎందుకు ఆఫ్ చేసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పెట్టుకున్నాం అనేది ఇది చాలా చాలా పెద్ద రకమైనటువంటి సమస్య. కాబట్టి స్పష్టంగా మేము ఒకటే అడుగుతున్నాం, దీన్ని మీరు ఏ అంశాలైతే మీరు ఇందాక ఎవరు అన్నారు కదా, ఒక ముసలావిని 65 ఏళ్ల ముసలావిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్ట్ చేశారన్నారు కదా, 65 ఏళ్ల ముసలావికైనా మేము ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా, ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా. ఆవిడ చేసిన దాన్ని ఒక కేసు పెట్టారు, కేసు పెడితే రిమాండ్ కి పెట్టారు, రిమాండ్ కి పెడితే కోర్టు తీసుకున్నటువంటి దాన్ని గౌరవించి మళ్ళా వెనక్కి వచ్చా. ఆ కేసును మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసును ఇప్పుడు మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసు మీద మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రోజు ఉన్నారు కదా, ఇప్పటికీ చెప్తున్నావు తోట చంద్రయ్య అన్నాడు. ఆ కేసును ఇప్పుడు మీరు ఏమైనా తొలగించి కొత్త వారిని అరెస్ట్ చేశారా? అమర్నాథ్ గౌడ్ అంటున్నారు, దానిపైన మీరు కొత్త వారిని ఏమన్నా పట్టుకొని వారి మీద చేశారా? అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టింది ఎవరు? మోపిదేవి వెంకటరమణ గారి అనుచరులని మాట్లాడి అదే మోపిదేవి వెంకటరమణ గారిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన రాజ్యసభ సీట్ ని సానా సతీష్ కు అమ్ముకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు, స్పష్టంగా నేరుగా రావణంశంలో మేము చాలా చాలా అంశాలు కృష్ణారెడ్డి గారు నేను గారు అని చెప్పాం. ఈ రోజు కూడా ఏమడుగుతున్నాం, ఇన్ని ప్రశ్నలు అడిగాను కదా, నా పైన 12 కేసులు పెట్టారు కదా, ఉపా చట్టం ఏమన్నా పెడితే 1993 నేను మాట్లాడలేను అని అంటే దానికి సమాధానం కదా. పాయింట్ టు పాయింట్ క్లియర్. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద మెరిట్ మీటింగ్ ఆఫ్ మైండ్సెట్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది రావణ్? ఇవన్నీ క్లారిఫికేషన్ గా చెప్పండి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి మాటల్ని మీరే ఖండిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది సార్, నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆనం రామనారాయణ గారి మాటలు మీరే ధైర్యం ఉండి చెప్పండి. ఆనం రామనారాయణ గారి మాటల్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందా? దమ్ము ధైర్యం ఉంటే మా పైన రాజకీయాలు చేసి పెట్టండి. లాస్ట్ పాయింట్ ఒకటే పాయింట్, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా అని అడిగారు. ఎందుకంటే మనకి చివరికి ఏది వచ్చినా మన మంత్రం చివరికి ఏంటంటే సమాధానాలు ఏముండవు, చివరికి అసెంబ్లీ అంటారు. మేము కూడా ఏమడుగుతున్నాం అంటే సార్ సింపుల్ గా మేము ఏమడుగుతున్నాం దానికి సమాధానం చెప్తున్నాం సార్, దానికి సమాధానం చెప్తున్నాం సార్, దానికి సమాధానం చెప్తున్నాం. మేము కూడా మేము ఏం చెప్తున్నాం అంటే అయ్యన్న పాత్రుడు గారికి హైకోర్టు ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. బై విచ్ కేటగిరీ ఆన్ విచ్ కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష పాత్ర సమాధానం ఇవ్వండి. కోర్టు తీర్పు మేరకు అసెంబ్లీకి కూడా ఇస్తాం. సరే నాగార్జున, సరే ఓకే జోష్న ఒక్క నిమిషం అండి. జోష్న గారు గౌరవించేవాళ్ళు కదా, న్యాయస్థానాన్ని గౌరవించేవాళ్ళు కదా, జోష్న గారు ప్లీజ్ ఆవిడ మాట్లాడి ఆ టైం లేదు కదా, సింపుల్ గా కీర్తన. ఈయన గద్దర్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చారా అన్నారు. మరి రోజా గారు బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని పచ్చిగా తిడితే మన నిమిషాలు చేశారా మీ పార్టీలో? రైట్ ఓకే. చెప్తున్నా వారందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే శిరోధార్యం అని నమ్మి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే వారికి నమ్మి. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, చర్చ పాలన థ్యాంక్ యూ, తిరిగినారు జోష్న గారు థ్యాంక్ యూ, కీర్తన గారు థ్యాంక్ యూ, కృష్ణారెడ్డి గారు.